హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము దీర్ఘ చతురస్రానికి సంబంధించిన కాన్సెప్ట్ దేని గురించి మాట్లాడుతున్నామండి? దీర్ఘ చతురస్రము. దీర్ఘ చతురస్రానికి మరొక పేరేంటి సార్ అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్తాం సార్ అంటే రెక్టాంగిల్ అని చెప్తామండి. రెక్టాంగిల్, ఓకేనా? రెక్టాంగిల్. చూడండి తల్లి, ఇది మనకు దీర్ఘ చతురస్రం. దీర్ఘ చతురస్రం గురించి ఏం చెప్తున్నాం సార్ అంటే ఎదురెదురు భుజాలు సమానము, ఎదురెదురు భుజాలు సమానము మరియు సమాంతరాలు కూడా అవుతాయి. ఇక్కడ ఏబి మరియు సిడీలు ఒకదానికొకటి సమాంతరాలు మరియు అవి రెండు కూడా సమానాలు. ఏడి మరియు బీసీలు ఒకదానికొకటి సమాంతరాలు మరియు అవి రెండు కూడా సమానాలు. ఓకేనా? మరొక విషయం, అలా ఎదుటెదురు భుజాలు, రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరాలు అవుతూ ప్రతి కోణము కూడా 90 డిగ్రీలు కనుక అయినట్లయితే దాన్ని ఏమనొచ్చు సార్ అంటే దీర్ఘ చతురస్రం అని చెప్తాము. ప్రతి కోణము కూడా 90 డిగ్రీస్ ఉంటే దాన్ని రెక్టాంగిల్ అని చెప్తాం సార్. అయితే దీని ఆధారంగా మనం దీని యొక్క వైశాల్యాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు, మీ అందరికీ తెలుసు, ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఇది పొడవు మరియు ఎడల్పు, ఎల్ ఇంటూ బి. మరి చుట్టుకొలతకు సూత్రం తెలుసు, 2/L + B. 2/L + B ఆల్రెడీ ప్రీవియస్లో మనం టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. 2/L + B. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏం మాట్లాడుకుంటాం సార్ అంటే ఎగ్జామ్లో మనకు ఉదాహరణకు కర్ణం యొక్క పొడవు అడిగాడు అనుకోండి. కర్ణం యొక్క పొడవు. సో ఇది అడిగినప్పుడు మనం ఎలా చేయాలి సార్ అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏడిసి అనేటటువంటి ఈ త్రిభుజం ఏదైతే ఉందో ఇక్కడ వరకు కదా, ఆ కర్ణం అనేది దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం అనేది దాన్ని రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది సార్. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏడిసి అనేటటువంటిది కనుక మనం తీసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది త్రిభుజముగా వస్తుంది, ఏ లంబకోణ త్రిభుజంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ లెంత్ మరి ఈ లెంత్ల యొక్క వర్గాల మొత్తము ఆ కర్ణం యొక్క వర్గానికి సమానం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కర్ణం అనేది డయాగోనల్ డి అయినట్లయితే d² ఈజ్ ఈక్వల్ టు L² + B² అని చెప్తాం. d² ఈజ్ ఈక్వల్ టు L² + B². అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు L² + B²గా చెప్తాం. ఇదే డయాగోనల్ యొక్క లెంత్ కావాలి అంటే మనకు L² + B² అని చెప్పవచ్చు, L² + B²గా చెప్పవచ్చు. ఓకేనా మై డియర్ తల్లి? ఆ తర్వాత చూడండి, మరి ఫార్ములాస్ మాట్లాడుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు L ఇంటూ B అని చెప్పాం, పొడవు ఇంటూ వెడల్పే దాని యొక్క వైశాల్యం అవుతుంది. మరి చుట్టుకొలత అంటే 2/L + B అని చెప్పుకున్నాం. మరి కర్ణం యొక్క పొడవు కావాలనుకున్నప్పుడు మనకు d ఈజ్ ఈక్వల్ టు L² + B² అనే కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు చూడండి సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యము ఎంత? ఓకేనా? దాని వైశాల్యం ఎంత మరియు చుట్టుకొలత, దాని కర్ణం పొడవును కనుక్కోండి అని 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏరియా L ఇంటూ B is nothing but A is equal to 6 into 4, that is a 48 cm². ఏరియా ఎంత అయింది సార్? 48 cm² ఉంది, 48 cm². ఇప్పుడు పెరిమీటర్ కావాలి, P is equal to 2/L + B ఫార్ములా. సో 2/L + B, L అంటే ఎంత అక్కడ 6 + 8 is equal to 2 into 14 is equal to 28 cm అయ్యింది. సార్ నో 28 cm. ఇక్కడ ఏమొచ్చింది? ఫస్ట్ వైశాల్యం ఫైండ్ అవుట్ చేసాం, L ఇంటూ B, 6 8 48 cm². P కావాలి 2 into 6 + 8 14 2 28 cm. ఇప్పుడు D కావాలి. సో D ఈజ్ ఈక్వల్ టు L² + B². అవునా? ఇప్పుడు సో డయాగోనల్ కావాలి కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు L² అంటే ఎంతమ్మా? 6² అనుకుందాం. 6² ప్లస్ ఇక్కడ 8² √36 + 64 ఈజ్ ఈక్వల్ టు √100 ఈజ్ ఈక్వల్ టు 10 cm. సో డయాగోనల్ ఎంత తల్లి? 10 cm అవుతుంది. ఇంకా సింపుల్గా మాట్లాడాలంటే దీర్ఘ చతురస్రం కాబట్టి ఒకటి 6 ఒకటి 8 అయితే ఆటోమేటిక్గా కర్ణం అనేది 10 అవుతుంది అని చెప్పవచ్చు. ఓకే రైట్. పైథాగరస్ త్రికాల ప్రకారం రెండో ప్రశ్న, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి L/B = 7/4 అయితే దాని యొక్క
పొడవు 280 సెంటీమీటర్లు అయితే వైశాల్యం మరియు చుట్టుకొలత ఎంత అంటాడు. సార్ L/B అనేటటువంటిది 7:4 అయితే ఈ 7 పార్ట్స్ అనేటటువంటిది 280 అని క్లియర్గా చెప్తున్నాడు సార్. పొడవు వెడల్పుల నిష్పత్తి 7:4. ఇక్కడ పొడవు అనేది 280 అని చెప్తున్నాడు. అంటే మనకేం కావాలి, వైశాల్యం కావాలంటే L/B కావాలి. అంటే L ఎంత, ఇప్పుడు ఇది 7 పార్ట్స్ అనేటటువంటిది 280 అయితే 7 1 జా 7 40 జా, అంటే 1 పార్ట్ 40కి ఈక్వల్, 1 పార్ట్ 40కి ఈక్వల్. అండ్ ఇక్కడ అప్పుడు B ఏమవుతుంది, L ఈజ్ ఈక్వల్ టు 280 అయినప్పుడు B ఈజ్ ఈక్వల్ టు 4 × 40 160 అవుతుంది. అవునా కదా, 160 అవుతుంది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, వైశాల్యం కనుక్కోవాలి. L/B చేస్తాం. చూడండి, సో 280 × 160. ఇప్పుడు ఈ 0 తర్వాత రాసుకుందాం. 16 8 జా, ఓకేనా. సో 16 8 జా 128. ఆ తర్వాత 16 2 జా 32 + 12 ఎంతమ్మా, 32 + 12 44. ఓకేనా, 44 పక్కన 2 సున్నాలు. చూడండి 44,800 సెంటీమీటర్ స్క్వేర్స్ అని చెప్పొచ్చు. యూనిట్స్ ఉంటే యూనిట్ స్క్వేర్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, చుట్టుకొలత అన్నాడు. 2/L/B. 2/L ఎంతమ్మా, ఇక్కడ L వచ్చేసి మనకు 280 + 160. సో ఈజ్ ఈక్వల్ టు 2/, ఇది కలపండి ఎంత అవుతుంది, 340 + 440 440. సో ఈజ్ ఈక్వల్ టు 880 సెంటీమీటర్స్. 880 సెంటీమీటర్స్. ఓకేనా. సో వైశాల్యం ఏం చేసామండి, మనకు 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 280 ఇచ్చాడు. ఇచ్చినప్పుడు 1 పార్ట్ 40 కాబట్టి 4 4 16. B ఈజ్ ఈక్వల్ 160 వచ్చింది. ఏరియా ఎంత వచ్చింది ఒకసారి చూడండి, 44,800 సెంటీమీటర్ స్క్వేర్. సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అక్కడ 28 సెంటీమీటర్ ఇచ్చారు కదా, 280. సో సెంటీమీటర్ స్క్వేర్ అయిపోయింది. ఇది 880 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, రైట్, సెంటీమీటర్స్ అమ్మ అంతే. ఆ తర్వాత చూడండి తల్లి, నెక్స్ట్ క్వశ్చన్. బి అలర్ట్గా ఉండండి సార్ అందరూ కూడా. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 4:3 అయితే దాని వైశాల్యం 432 అయితే చుట్టుకెళ్తా ఎంత అంటున్నాడు సార్. L/B, L ఏమో 4x, B ఏమో 3x, వాటి మొత్తాన్ని లబ్ధము చేస్తే ఈజ్ ఈక్వల్ టు 432 వస్తుందంట. 432 వస్తుందంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 3 జా 12, 12 × x², 12 × x × x² ఈజ్ ఈక్వల్ టు 432. మనకేం కావాలి సార్, x అయితే తెలుస్తుంది, L ఎంత B ఎంత అనేది. కాబట్టి ఇక్కడ 12 1 జా 12, 12 3 జా 36. ఎంత మిగిలింది, 7 మిగులుతుంది. అండ్ 12 6 జా 72. ఈ x² ఈజ్ ఈక్వల్ టు 36 అంటున్నాడు. x² ఈజ్ ఈక్వల్ 36 అంటే x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 6 ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ 6 పెట్టండి. 4 6 జా 24, 3 6 జా 18 అయిపోయింది. ఒక 24 లెంత్, B ఏమో 18. మరి 2/L/B 24 + 18. సో 2/2 ఈ రెండు కలపండి. సో 22 + 20 42, 84 సెంటీమీటర్స్. అంతేనా లేదమ్మా, ఎస్ ఆర్ నో, 84 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము 90 చదరపు సెంటీమీటర్లు, దాని పొడవు 15 అయితే చుట్టుకొలత ఎంత. చూడండి సింపులే. ఏమంటున్నాడు, A ఈజ్ ఈక్వల్ టు BHలో భాగంగా మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు LBలో భాగంగా L ఉంది, B లేదు. అయితే మనకు చుట్టుకొలత కావాలంటే B కూడా కావాలి కదా. సో 90 ఈజ్ ఈక్వల్ టు 15 × B అంటే కదా 15. ఇక్కడ 15 ఎక్క 15 15 ఆర్లు అంటే B ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6 వచ్చింది. B ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, L ఈజ్ ఈక్వల్ టు ఏమో 15, B ఈజ్ ఈక్వల్ టు ఏమో 6. ఇప్పుడు చుట్టుకొలత కావాలి కదా మనకు. చుట్టుకొలత కావాలన్నప్పుడు ఏం చేస్తాం, ఈ రెండు కలిపేసుకొని డబల్ చేస్తాం. 6 + 15 21, డబల్ చేస్తే అయిపోయి 42 సెంటీమీటర్స్. ఏంటి సార్ అలా చేశారు అంటే 2/L/B మీరు చేసినా కూడా 2 × 21 = 42నే వస్తుంది. సింపుల్గా మన అంటే కొంచెం స్పీడప్ పెంచుకుంటూ చేయాలంతే. చుట్టుకొలత అన్నప్పుడు పొడవు వెడల్పులను కలిపి డబల్ చేస్తే అయిపోతుంది దీర్ఘచతురస్రంలో. ఓకే, రైట్. ఆ తర్వాత ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 260 సెంటీమీటర్లు, దాని పొడవు 80 అయితే దాని వైశాల్యం ఎంత అన్నాడు సార్. ఇక్కడ చుట్టుకొలత ఇచ్చాడమ్మా, చుట్టుకొలత ఇచ్చి 80 సెంటీమీటర్లు ఇచ్చాడు. చూడండి చుట్టుకొలత అంటే ఏంటి, 2/L/B ఈజ్ ఈక్వల్ టు 260 అంట. అప్పుడు చూడండి 2 1 జా 2, 2 130 జా క్లియర్
అందులో ఒకటి ఎంత 80, 80 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 130. అప్పుడు బి ఏమవుతుంది సార్ 50 అవుతుంది, అవునా కదా? బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 50. మనకు 80 తీసేసినట్లయితే 130లో నుంచి 80ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 50. ఇప్పుడు ఏం కావాలి? వైశాల్యం కావాలి. ఎల్ ఇంటూ బి, ఎల్ అంట 80 ఇంటూ 50. సో ఆన్సర్ ఈస్ 4000. ఎస్ ఆర్ నో? 4000 సెంటీమీటర్, సెంటీమీటర్ కాదు మీటర్ ఇచ్చాడు, సో మీటర్ స్క్వేర్. ఎస్ ఆర్ నో? 4000 మీటర్ స్క్వేర్. ఆ తర్వాత చూడండి అమ్మా నెక్స్ట్ క్వశ్చన్, ఆరో ప్రశ్న. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 మీటర్లు, వెడల్పు 5 మీటర్లు అయితే ఆ గదిలో ఉంచదగినటువంటి అతిపెద్ద కర్ర పొడవు అంటున్నాడు సార్. చూడండి ఎంత లాజిక్గా అడిగాడు ఈ బిట్ అనేది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు జనరల్గా మన మైండ్ ఎక్కడ పోతుంది సార్? దీర్ఘ చతురస్రము ఇచ్చినప్పుడు ఆ దీర్ఘ చతురస్రంలో అతిపెద్ద కర్ర ఏది ఉంచడానికి అవకాశం ఉంది సార్ అంటే మనం ఏం ఆలోచిస్తాం? జనరల్గా పొడవు అనేది ఆల్రెడీ 12 ఉంది, సో వెడల్పు అనేది 5 ఉంది. మరి ఎలా ఇంకా అతిపెద్ద పొడవు ఏది ఉంచడానికి అవకాశం ఉంది? దట్ ఈస్ 12 కరెక్టేనేమో అని చెప్పేసి పొడవుకు సంబంధించినటువంటి దాన్ని మనం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేస్తే మై డియర్ టీచర్, ఆ గదిలో ఇప్పుడు ఏబిసిడి అనేటటువంటి ఒక 4 గోడలు కలిగినటువంటి ఒక గది ఉన్నట్లయితే దీనిలో మనకు మ్యాక్సిమంగా అవకాశం ఉంది ఇక్కడ ఒక కర్ణము ద్వారా, అంటే ఆ ఎదురెదురు శీర్షాలను కలపడం ద్వారా వచ్చినటువంటిది కర్ణం అంటాం కదా. ఈ కర్ణం ఇది అతిపెద్ద పొడవు అవుతుంది. మీకు అందరికీ తెలుసు మై డియర్ టీచర్, ఒక కాన్సెప్ట్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఇది ఒక లంబకోణ త్రిభుజముగా భావించినప్పుడు ఇది ఎల్ అయితే, ఇది బి అయితే, ఇది కర్ణం అనేటటువంటిది పెద్దదిగా ఉంటుంది ఆ లంబకోణ త్రిభుజంలో మిగిలిన 2 భుజాల కంటే. ఎందుకంటే ఇది 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి 90 డిగ్రీస్ ఎదురుగా ఉంది, మరి రిమైనింగ్ 2 కలిపితే 90 డిగ్రీస్ అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పటంలో ఆ కోణానికి మధ్య దానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం యొక్క పొడవుకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి సార్ అంటే ఏదైతే భుజము పెద్దగా ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నటువంటి కోణము కూడా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి విషయానికి వస్తే ఈ భుజం ఎదురుగా ఉన్నటువంటి ఈ కోణం అనేది ఈ కోణము కంటే, ఇక్కడ ఈ భుజం కంటే ఇది పెద్దగా ఉంటుంది సార్. ఇది పెద్దగా ఉంటుంది, ఈ రెండిట్లు చిన్నగా ఉంటుంది. అవి 2 కలిపి 90 ఉంటాయి ఓకే, కానీ ఈ కోణం పెద్దది ఉంటుంది, ఈ కోణం చిన్నగా ఉంటుంది. మీకు చూడగానే ఇది క్లియర్గా కనిపిస్తుంది కూడా. సో అది ఎలా అంటే ఆ భుజాల మధ్య ఉండే రిలేషన్ ప్రకారం ఇక్కడ కూడా అదేనండి. సో కర్ణం పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ పెద్ద కర్ర పొడవు యొక్క ఏది ఇది పెద్ద పొడవు అవుతుంది. అప్పుడు చూడండి ఇది బి ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్ అండ్ ఇది ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్ అని ఉంది సార్. 12 మీటర్స్ మనకు తెలుసు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఈ లంబకోణ త్రిభుజంలో 2 చిన్న భుజాలు ఒకటి 10, ఒకటి 5, ఒకటి 12 అయితే మిగిలిన కర్ణం అనేది ఖచ్చితంగా 13 మీటర్స్ అవుతుంది. ఎస్ ఆర్ నో మై డియర్ టీచర్స్? వెరీ సింపుల్. మనము పైథాగరస్ త్రికాన్ని ఉపయోగించి చేయవచ్చు ఓకేనా. లేదు సార్ నేను ఫార్ములాను వాడతాం, డి ఈజ్ ఈక్వల్ టు √L² ప్లస్ B² వాడతానంటే చూడండి వాడండి. ఎల్ ఎంత ఇక్కడ మనకు 12² ప్లస్ బి ఎంత 5² ఈజ్ ఈక్వల్ టు √144 ప్లస్ 25 అంతేనా లేదమ్మా? సో 169 అయ్యింది. 169 ఈజ్ ఈక్వల్ టు 13 ఈజ్ యువర్ ఆన్సర్. 13 మీటర్స్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ బిట్ చూడండి చాలా ఇంపార్టెంట్. ఏమని చెప్తున్నాడంటే ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న పొలము యొక్క వెడల్పు పొడవుల నిష్పత్తి 4:5 నిష్పత్తిలో కలవు. అయితే ఆ పొలం యొక్క వెడల్పు పొడవు కన్నా 20 మీటర్లు తక్కువ ఉండొచ్చో ఆ పొలం యొక్క చుట్టుకొలత ఎంత? చూడండి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం దీర్ఘ చతురస్రాన్ని తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక దీర్ఘ చతురస్రం అనుకుందాం, రైట్? ఇదొక దీర్ఘ చతురస్రం. వెడల్పు పొడవుల నిష్పత్తి వచ్చేసి 4:5 అన్నాడు. వెడల్పు ఏమో 4x అయితే పొడవేమో 5x అని ఉంది, ఇక్కడ ఉంది. అయితే ఆ పొలం యొక్క వెడల్పు అనేటటువంటిది పొడవు కన్నా 20 మీటర్లు తక్కువ ఏమంటున్నాడు. అయితే దాని చుట్టుకొలత ఎంత అవుతుంది సార్ అంటున్నాడు. చూడండి ఇప్పుడు ఈ వెడల్పు అనేది పొడవు కన్నా 20 మీటర్లు తక్కువ ఉంది, పొడవు కంటే 20 మీటర్లు తక్కువ ఉంది. అంటే ఇక్కడ 5x అనేటటువంటిది ఎల్ అయినప్పుడు బి ఎంత అవుతుంది?
బి ఎంత అవుతుంది 4xగా ఉంది. ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారము వెడల్పు అనేది పొడవు కంటే 20 మీటర్లు తక్కువ అంటున్నాడు. వెడల్పు అనేది పొడవు కంటే 20 మీటర్లు తక్కువ అంటే సో 5x - 20 = 4x అవుతుందా? ఆ 5 పొడవుల నుంచి 20 తీసేస్తే 4x వచ్చేస్తుంది కదమ్మా. సో అప్పుడు ఏం చేస్తాం? సో 5x ఇది ఇక్కడ పంపించండి, ఇది ఇక్కడ పంపించండి, 4x = 20 అక్కడ పోతుంది. అప్పుడు x = 20 అవుతుంది. x = 20 అంటే 20 × 5 100, ఇది 80. అంటే పొడవు అనేది 100, వెడల్పు అనేది 80. పొడవు అనేది 100, వెడల్పు అనేది 80. దీని ప్రకారం చుట్టుకొలత అంటున్నాడు సార్. చుట్టుకొలత అంటే ఇక్కడ ఒక 100 ఉంటుంది, ఇక్కడ ఒక 80 ఉంటుంది. సో 100 × 100 + 100 200, ఈ రెండు కలిపితే 160. ఆన్సర్ 360. చుట్టుకొలత ఎంత? 360 సెంటీమీటర్స్. ఓకేనా? 360 మీటర్స్. అరే అనుష్ఠుతల్లి ఎలా చేసాను చూడండి సింపుల్గా. ఈ 5x - 20 = 4x. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలు తల్లి. ఓకేనా? ఆ తర్వాత ఒక దీర్ఘ చతురస్రం యొక్క స్థలం యొక్క ఒక భుజము 15 మీటర్లు మరియు దాని కర్ణం 17 మీటర్లు అయితే ఆ స్థలం యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు సార్. చాలా సింపుల్ బిట్టే. చూడండి ఎలా మర్చాడు అసలు. క్వశ్చన్ ఏంటమ్మా అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఇగో ఇదే మనకు దీర్ఘ చతురస్రము. ఈ దీర్ఘ చతురస్రంలో కర్ణం తీసుకున్నాడు సార్. కర్ణం తీసుకున్నాడు. ఎలా చూడండి, ఇది కర్ణం అండి, ఇది కర్ణము. ఇది కర్ణం అయినట్లయితే ఏమంటున్నాడు? కర్ణం పొడవు వచ్చేసి మనకు 17 అంట. 17 మీటర్లు. ఒక భుజం అన్నాడు. ఒక భుజం ఏది? ఒక దీర్ఘ చతురస్రం యొక్క స్థలం యొక్క దాంట్లో ఒక భుజం అన్నాడు. ఏదైనా తీసుకోండి, ఏదైనా ఒక భుజం. ఇది తీసుకుందాం, 15 మీటర్స్ అనుకుందాం. 15 మీటర్లు అయితే ఆ స్థల వైశాల్యం కావాలి. స్థల వైశాల్యం అంటే దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటి? A = L × B. మనకు కేవలం కర్ణం ఒకటే ఉంది, ఒక భుజం ఉంది. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ప్రకారం, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమంటున్నాము? ఇది 15 మీటర్లు, ఇది ఒకటి 17 అంటే కర్ణం 17, ఒక భుజం 15 అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకోటి 8 అవుతుంది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. am I right? అప్పుడు 8 అయినప్పుడు మనం ఏం చేస్తాం? 8 × 15, సో 120 సెంటీమీటర్ స్క్వేర్. ఎస్ సార్ మై డియర్ టీచర్, 120 చదరపు సెంటీమీటర్లు అని చెప్పవచ్చు. 8 ఎట్లా వచ్చింది? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. మీరు అవసరం లేదు క్యాలిక్యులేట్ చేయాల్సింది. D = 17² = x² + 15². జనరల్ ఏం చేస్తారు అందరూ? సార్ 17² మనకు తెలియదు కాబట్టి x², ఇక్కడ 15² సార్. ఇది 289 = x² + ఇది 225 సార్. 225 ఇక్కడ పోతే ఏమవుతుంది సార్? 289 - 225 = x². ఇది 64 అవుతుంది. ఇది x² రాస్తాము. x = 8 అంటాం. మళ్ళీ ఇదంతా అవసరం లేదు కదమ్మా. ఇదంతా అవసరం. పైథాగరస్ త్రికాలు వస్తే ఇది అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు 2:1 నిష్పత్తిలో కలవు కావున ఆ చుట్టుకొలత 12 సెంటీమీటర్లు అయినప్పుడు దాని వైశాల్యం ఎంత అంటున్నాడు సార్. చుట్టుకొలత ఇది 2x ఒకటి, ఒక x ఒకటి. అయితే 2 + B = 12 అంటున్నాడు. చూడండి, 2 1 2 6. అప్పుడు ఈ రెండు కలిపితే ఎంత? సో 3x = 6, దాని x = 2. 2 అయినప్పుడు ఇదేమవుతుంది? 4, ఇది 2. సో 4 2 8 సెంటీమీటర్ స్క్వేర్. 8 సెంటీమీటర్ స్క్వేర్, అంతే కదా. సో స్పీడ్గా మనం మాట్లాడుకోవచ్చు, పెద్ద కష్టం ఏం కాదు తల్లి. నెక్స్ట్ బిట్. ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము 12 చదరపు మీటర్లు, దాని పొడవు వెడల్పులకు 3 రెట్లు. అయితే ఆ దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఎంత? లింక్ అంటే ఇచ్చాడు సార్ మొత్తం. చాలా జాగ్రత్త. ఇలాంటి బిట్సే మనకు పరీక్షల్లో వచ్చేటివి. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు సార్ ఇక్కడ అంటే ఇది వెడల్పు x అయితే పొడవు 3x అవుతుంది అంటున్నాడు సార్. దాని పొడవు వెడల్పునకు 3 రెట్లు. వెడల్పు x అయితే ఇది 3x అవుతుంది. వైశాల్యం ఎంత ఇచ్చాడు? 12 చదరపు మీటర్లు ఇచ్చాడు. ఇవి రెండు ఇంటూ చేస్తేనే 12 వచ్చేది. 3x² = 12. 3 ఎక్కం 3 4. దెన్ x² = ఎంత? 4. x = ఎంత తల్లి? 2. ఇంతేగా. L × B చేసా. L × B = 3x². 3x² = 12. 3 ఎక్కం 3 4 పోయింది. x² = 4 అయితే x = 2. ఇప్పుడు ఏం అడిగాడు? x = 2 అయితే ఇది ఏమవుతుంది? ఇది 6 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. అవి రెండు కలిపి డబల్ చేయండి. 6 + 2 8. 8 గంటల 16. చుట్టుకొలత 16 సెంటీమీటర్, 16 మీటర్లు. 16 మీటర్లు అంతేగా. 2 L + B 8 + 2 డబల్ చేస్తే అయిపోతుంది. ఎస్ ఆర్ నో? క్లియర్. ఆ తర్వాత నెక్స్ట్ బిట్స్ అమ్మా.
ఒక దీర్ఘ చతురస్రాకారపు స్థలం యొక్క చుట్టుకొలత 70 మీటర్లు మరియు దాని పొడవు వెడల్పుల నిష్పత్తి 2:3 నిష్పత్తి అయినచో ఆ స్థల వైశాల్యం కనుక్కోండి అంటున్నాడు సార్. ఇది మీరు సెల్ఫ్గా చేసి నాకు కామెంట్ చేయండి. ఇది సెల్ఫ్గా చేసి మాకు కామెంట్ చేయండి సార్. ఎందుకంటే సేమ్ ఇందాక మాట్లాడుకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారమే ఉంది. ఆ తర్వాత ఇది చూడండి 12వ ప్రశ్న. ఇందులో ఒక దీర్ఘ చతురస్ర భుజాలలో ఒకటి 6 సెంటీమీటర్లు, దాని కర్ణం 10 సెంటీమీటర్లు అయితే దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత? చూడండి చాలా ఈజీ బిట్టే ఇది కూడా. అంటే దీర్ఘ చతురస్రము ఆల్మోస్ట్ చతురస్రాలు కానీ కొన్ని రాంబస్ విషయానికి సంబంధించిన కానీ మనకు పైథాగరస్ త్రికాలపైనే ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది సార్. చూడండి ఓకే రైట్. మనకు ఇది కర్ణము. ఏమంటున్నాడు? దీర్ఘ చతురస్రం యొక్క భుజాలలో 6 మీటర్లు 6 సెంటీమీటర్లు, కర్ణం 10 కర్ణం 10 అయ్యి 1 6 ఉంటే ఇంకోటి ఏమవుతుంది? ఆటోమేటిక్గా 8 అవుతుంది. ఎలా సార్? 6 8 10 కదా. పైథాగరస్ త్రికాల ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి ఈ త్రిభుజానికి లంబకోణ త్రిభుజానికి త్రికాలు అవుతాయి. 6 8 10 వైశాల్యం ఎంత? 6 8 48 సెంటీమీటర్స్కి వచ్చి. ఎక్కడన్నా ఫార్ములా ఉపయోగించామా సార్? ఫార్ములా ఉపయోగించామండి? అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది లాస్ట్ క్వశ్చన్ తల్లి. ఓకేనా? చూడండి ఒకసారి. ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 24 మీటర్లు అయితే ఆసన్న భుజాల కొలతలు ఎంత? చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఒక దీర్ఘ చతురస్రం ఉంది. ఈ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత తను P ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు సార్. ఎలా చేస్తామండి? తను P ఈజ్ ఈక్వల్ టు 24 అయితే P అంటే 2/L + B ఈజ్ ఈక్వల్ టు 24. ఓకేనా? ఒక్క నిమిషం. 24 ఇక్కడ 2 1 2 12 అంటే L + B ఈజ్ ఈక్వల్ టు 12 అంటున్నాడు. L + B ఈజ్ ఈక్వల్ టు 12. ఆసన్న భుజాల కొలతలు ఎంత అంటున్నాడు. ఆసన్న భుజాల కొలతలు అంటే ఇప్పుడు ఇవి రెండు కలిపి 12 వచ్చేటట్టు రాసుకోవచ్చు. అంటే ఇది 7,5 రాయవచ్చు. ఓకేనా? సో 7,5 చెప్పొచ్చు, లేదా 8,4గా తీసుకోవచ్చు, లేదా 9,3 తీసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆప్షన్స్ కనుక ఇస్తే ఆ ఆప్షన్స్లలో L + B ఈజ్ ఈక్వల్ టు 12 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో దానికి మనం సరైన ఆన్సర్గా చూస్ చేస్తాం. ఓకేనా? మరి దీంతో మనకు దీర్ఘ చతురస్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పూర్తయింది. మరి నెక్స్ట్ రాంబస్ గురించి డిస్కస్ చేద్దాం.